లేదు. ఎవరు చెప్పారు నేను చాలా సందర్భాల్లో. ఇప్పుడు ఇచ్చినా కూడా మీరు వెళ్లే పరిస్థితి, మీరు నివాసయోగ్యమైన ఇల్లు కావని దయచేసి అడగండి, తీసుకోకండి ఆ ఇల్లు. అతనికి కావాల్సింది అతను చూపిస్తున్నంత బూటకపు ప్రేమ. మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, బోర్డని పథకాలు అందరికీ ప్రకటిస్తున్నాడు. ఇదిగో మళ్ళీ వచ్చాక కాదు, ఇప్పుడున్న ఇప్పుడు అయిపోతున్నాయి, ఇంకా 3 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి మనకి. ఈ ఉన్న 5 సంవత్సరాలు ఎక్కడ చచ్చాడని, ఏం చేశాడని, ఎవరిని ఉద్ధరించాడని, ఈ రైతులు ఏదైతే అమరావతి రైతులు వాళ్ళ భూముల కోసం ఉద్యమిస్తున్నారో వాళ్ళందరినీ పెయిడ్ ఆర్టిస్టులు అన్నాడు. మరి మొన్న ఇక్కడ విశాఖపట్నంలోనే ఈ యొక్క కన్వెన్షన్ జరిగింది, ఈ యొక్క ఇండస్ట్రియల్ కన్వెన్షన్, పరిశ్రమల కన్వెన్షన్ జరిగినప్పుడు మేము అడిగాం, అసెంబ్లీ సాక్షిగా అడిగాం, ఏమయ్యా ఎంతమందితో ఎంఓయూ అయింది, ఎంతమందితో అగ్రిమెంట్ అయ్యారు మీరు, దానివల్ల మన రాష్ట్రానికి ఎంత రాబోతుందని అడిగితే దానికి జవాబు లేదు. అది ముందు ప్రవేశపెట్టలేదు మా సభ్యుల ముందు. సో ఇలా గమనించండి అందరూ. మరొకసారి ఈ యొక్క ఉచిత పథకాల మాయలో పడి మీ యొక్క తెలివిని, మీ జ్ఞానాన్ని, మీ విజ్ఞానాన్ని మీరు పాడు చేసుకోకండి. ఇక మనం భయపడాల్సిన పని లేదు. నేను చెప్పాను, అందరం మనం ఉద్యమిద్దాం. ఇవాళ జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ కలిసి ఉమ్మడిగా ఈ యొక్క మహాప్రజాశక్తుల ఈ యొక్క కలయిక ఇవాళ బ్రదర్ని నేను అభినందిస్తున్నాను. ఆయనకి నాకు చాలా స్వరూపాలు ఉన్నాయి. ఆయన ముక్కుసూటి మనిషి, నేను ముక్కుసూటి మనిషి. ఏమన్నా కూడా కొండ బద్దల్లో కొట్టేటట్టు మాట్లాడే స్వభావం అది. ఎంతకైనా తెగిస్తాం. ఇక ముందు మేము తప్పకుండా ఏదైతే లోకేష్ బాబు చేపట్టిన ఈ యొక్క యువగణం పాదయాత్ర స్ఫూర్తి ఏదైతే యువత పొందారో, వాళ్ళకు ఒక నమ్మకం కలిగిందో, ఈ అన్ని సంగమాలన్నీ కూడా కలిసి సంగమించి రేపు రాబోతున్న ఎన్నికల్లో తిరిగి మనకు పునర్వైభవం మనం తీసుకురావాలని, మన జాతికి అయితేనేమి, అలాగే మన భవితకు అయితేనేమి, మన పిల్లల భవితకు అయితేనేమి, మన రాష్ట్ర భవితకు అయితేనేమి, మనందరం కూడా కలిసి ఉద్యమిద్దాం, విజృంభిద్దాం. ఎవరు అడ్డు వస్తే ఎటువంటి సమాధానం చెప్పాలో చెప్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయుడు.